హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భాగస్వామ్యము లేదా పార్ట్నర్షిప్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. ఒక వ్యాపారంలో ఏ 10,000 రూపాయలు, బి 15,000 రూపాయలతో ప్రారంభించారు ఒక వ్యాపారాన్ని. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 30,000 అయినా ఏ వాటా ఎంత అన్నాడు. అప్పుడు A:B 10,000:15,000 దట్ ఇంప్లైస్ 2:3. ఏ వాటా కావాలి కాబట్టి 2 టోటల్ పార్ట్స్ 5 ఇంటూ 30,000 దట్ ఈజ్ ఈక్వల్ 12,000. అదే బి వాటా కావాలని కనుక్కోవచ్చు. ఒక వ్యాపారాన్ని ఏ 8,000, బి 12,000, సి 16,000తో ప్రారంభించను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 45,000 రూపాయలు అయినా బి వాటా ఎంత? 8,000 ఏబిసి వచ్చేసరికి 2:3:4 అవుతుంది. A:B:C 2:3:4 అయితే బి వాటా ఎంత అన్నాడు. టోటల్ పార్ట్స్ వచ్చేసరికి 2, 3, 5 + 4 9 కాబట్టి బి వచ్చేసరికి 3/9 ఇంటూ వాళ్ళకి వచ్చే మొత్తం లాభం 45,000 కాబట్టి 15,000 వస్తుందన్నమాట. అదేవిధంగా ఒక వ్యాపారంలో ఏ 6,000 రూపాయలతో 5 నెలలు, బి 10,000 రూపాయలతో 4 నెలలు, సి 15,000 రూపాయలతో 6 నెలలు పెట్టుబడిగా పెట్టెను. వారికి వచ్చిన లాభం 80,000 అయినా సి వాటా ఎంత? ఇంతకుముందు ఏంటంటే అందరూ టైం ఇవ్వలేదు కాబట్టి 1 ఇయర్గా తీసుకుంటాం కాబట్టి 1 అయ్యింది. ఇక్కడ ఏ వచ్చేసరికి 6,000తో 5 నెలలు, బి 10,000తో 4 నెలలు, సి 15,000తో 6 నెలలు ఉన్నారు. దీన్ని మల్టిప్లై చేసుకొని అప్పుడు సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి 3:4:3 3:4:9 వస్తుంది. A:B:C. దాని నుంచి సి వాటా ఎంత అన్నాడు కాబట్టి సి వాటా 9 పార్ట్స్, టోటల్ 16 పార్ట్స్ సాల్వ్ చేస్తే 45,000 వస్తుంది అనమాట సి వాటా వచ్చేసరికి. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ఏ 20,000తో, బి 30,000తో ప్రారంభించారు. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళెను. సంవత్సరం అంతానికి వారికి వచ్చిన లాభం 42,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ ఏమన్నాడు, వ్యాపారం వచ్చే సంవత్సరం జరిగింది కానీ బి 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. కాబట్టి ఏ 20,000తోటి సంవత్సరం పాటు ఉన్నాడు, బి 30,000తోటి 6 నెలలు ఉన్నాడు. వీరిద్దరు నిష్పత్తి వచ్చేసరికి 4:3 అవుతుంది. దాని నుంచి ఏ వాటా కావాలండి కాబట్టి ఏ వాటా 4/7 ఇంటూ 42,000 దట్ ఈజ్ ఈక్వల్ 24,000 అనమాట. తర్వాత బిలు 12,000 15,000లతో వ్యాపారం ప్రారంభించెను. 10 నెలల తర్వాత ఏ వ్యాపారం వదిలి వెళ్ళెను. 1 సంవత్సరం కాలానికి వారికి వచ్చిన లాభం 65,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ మొత్తం 18 నెలల పాటు వ్యాపారం జరిగితే ఏ 10 నెలలు ఉన్నాడు, బి 18 నెలలు ఉన్నాడు. కాబట్టి 12,000 ఇంటూ 10 15,000 ఇంటూ 18 దట్ ఇంప్లైజ్ 4:9 వస్తుంది. ఇంకా ఏ వాటా కాబట్టి 4. తర్వాత బిలు 20,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించెను. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళెను. అదే సమయంలో సి 40,000తో వ్యాపారంలోకి చేరును. అంటే సి కూడా 6 నెలలు ఉన్నాడనమాట. తర్వాత 6 నెలలు. సంవత్సరం అంతానికి వారికి వచ్చిన లాభం 66,000 అయినా సి వాటా ఎంత? ఏ 20,000తో 12 నెలలు, బి 30,000తో 6 నెలలు, తర్వాత 6 నెలలు సి 40,000తో ఉన్నాడు. కాబట్టి వారి ముగ్గురు నిష్పత్తి 4:3:4 వస్తుంది. మనం సి వాటా అడిగాడు కాబట్టి 4 భాగాలంతో కనుక్కోవాలి. ఏ 10,000తో వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత బి 18,000తో వ్యాపారంలోకి చేరును. మరో సంవత్సరం తర్వాత సి 20,000తో వ్యాపారంలో చేరును. 3 సంవత్సరాల కాలానికి వారికి వచ్చిన లాభం 1,40,000 అయినా బి వాటా ఎంత? అప్పుడు ఏ 10,000తో 36 నెలల పాటు ఉన్నాడు, బి 18,000తో 30 నెలల పాటు ఉన్నాడు, సి 20,000తో 18 నెలల పాటు ఉన్నాడు. వీరు ముగ్గురు రేషియో వచ్చేసరికి 2:3:2. బి వాటా కావాలి కాబట్టి 3 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలన్నమాట. బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5. వారు పెట్టుబడి పెట్టిన కాలం యొక్క నిష్పత్తి 10:9 అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పెంచుకుంటారు. పెట్టుబడులు 3:5, కాలాలు 10:9 అంటే 3 × 10 5 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2:3 నిష్పత్తిలో పంచుకుంటారు అన్నమాట లాభాలను. ఒక వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు మరియు ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టుబడి పెట్టిన కాలానికి 3 రెట్లు అయినా వారికి వచ్చిన లాభం 35,000 అయినా ఏ వాటా ఎంత? ఏమన్నాడు, పెట్టుబడులు పెట్టడం కాలం అనమాట. 2:1 3:1 అని చెప్పాడు కదా. దాని నుంచి 2 × 3 6 అవుతాడు. 1 × 1 1 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఇక్కడ ఏమన్నాడు ఏ కాబట్టి 6/7 ఇంటూ 35,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 30,000 ఏ వాటా అవుతుంది అనమాట. ఏకు వచ్చిన వాటా ఏ వాటా. ఏ మరియు బిలు భాగస్వాములు. ఏ 20,000ను పెట్టుబడిగా పెట్టెను. సంవత్సరానికి వారు లాభాలను 5:8 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా బి పెట్టుబడి ఎంత? 20:x = 5:8. 20 × 8 = 5x. x = 32. అప్పుడు బి = 32,000 అవుతుందన్నమాట. అంటే
ఇక్కడ ఏ 20,000 అవుతుంది, బి తెలియదు కాబట్టి 32,000 దట్ సింప్లైజ్. ఓకే. ఏ 30,000తో వ్యాపారం ప్రారంభించును, 3 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరెను, సంవత్సరానికి వారు లాభాలను సమానంగా పంచుకున్నారు, అయినా బి పెట్టుబడి ఎంత? ఏ 30,000తో ప్రారంభించాడు, 12 నెలలు ఉన్నాడు. ఏ 3 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరెను, కాబట్టి బి పెట్టుబడి మనకు తెలియదు, కాబట్టి ఎక్స్ 3 నెలల తర్వాత సంవత్సరం నుంచి 3 నెలలు అంటే 9 నెలలు ఉంటుంది. దాని నుంచి సాల్వ్ చేస్తే ఎక్స్ 40, దట్ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చేసరికి 40,000 అవుతుందన్నమాట. లాభాలు సమానం అన్నాడు ఇక్కడ, లాభాలను సమానంగా పంచుకున్నారు అన్నాడు కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం. లాభాలు సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం, వస్తుంది. ఏ 20,000తో వ్యాపారం ప్రారంభించును, కొంతకాలం తరువాత బి 15,000తో వ్యాపారంలోకి చేరెను, సంవత్సరం అంతానికి వారు లాభాలను 2:1 నిష్పత్తిలో పంచుకొనెను, అయినా ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలోకి చేరును? A:B ఈజ్ ఈక్వల్ టు 2:1 అన్నాడు, అంటే ప్రాఫిట్స్. 20 నెలలతో 12 నెలలు, ఇక్కడ 15,000తో కొంతకాలం తర్వాత అన్నాడు తెలియదు. దీన్ని సాల్వ్ చేసినట్లయితే 240 ఈక్వల్ టు 15x ఇంటూ 2 అడ్డవనకరం చేయగా 240 ఈజ్ ఈక్వల్ 30x, x ఈజ్ ఈక్వల్ 8. అంటే బి 4 నెలల తర్వాత వ్యాపారం, అంటే 8 నెలల పాటు వ్యాపారంలో ఉన్నాడని అర్థం. ఎప్పుడు చేరాడు అంటే 4 నెలల తర్వాత చేరాడు. అదేవిధంగా ఏ 30,000తో వ్యాపారం ప్రారంభించను, కొంతకాలం తర్వాత బి 20,000తో వ్యాపారంలోకి చేరెను, సంవత్సరానికి ఏ వాటా మొత్తం వాటాలో 2/3 వంతు అయినా ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలోకి చేరును? ఇక్కడ A:B, ఇక్కడ ఏమన్నాడు, ఏ వాటా మొత్తం వాటాలో 2:3 అన్నాడు, అంటే మొత్తం 3 భాగాలు, ఏ 2 భాగాలు కాబట్టి సి 1 భాగం అనమాట. అంటే A:B 2:1 అవుతుంది. A:B ఈజ్ ఈక్వల్ 2:1. ఏ అంటే 30,000తో 12 నెలలు, బి 20,000తో ఎంతకాలం ఉన్నాడో తెలియదు, కాబట్టి 2:1 ఈక్వల్ చేసుకుంటే మల్టిప్లై చేసుకుని అడ్డగుణకారం చేసాడు. 360 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 20x ఇంటూ 2, x ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి 9 నెలలు ఉన్నాడు, కాబట్టి 3 నెలల తర్వాత వ్యాపారంలో చేరాను అని అర్థం. ఏ బిలు 20,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించును, వారు 15% లాభాన్ని లాభంలో 15% లాభాన్ని దాన ధర్మాలు చేశారు, సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 40,000, అయినా ఏ వాటా ఎంత అన్నాడు. ఇక్కడ 20 ఇంటూ 12 ఇష్టు 30 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 2:3. వాళ్ళిద్దరు పంచుకోవాల్సిన లాభాల నిష్పత్తి 2:3. మామూలుగా దానం చేశారంట, ఎంత 15% దానం చేశారు, కాబట్టి టోటల్ అమౌంట్ 40,000లో 15% తీసేస్తే 34,000 మిగులుతుంది. దీన్ని వాళ్ళిద్దరు పంచుకోవాలి, కాబట్టి ఏ వాటా వచ్చేసరికి 2/5 ఇంటూ 34,000, అదే బి వాటా అయితే 3/5 ఇంటూ 34,000 అయ్యేది. తర్వాత ఏ బిలు 8,000 మరియు 12,000తో వ్యాపారం ప్రారంభించును, వారు 10% లాభాన్ని దాన ధర్మాలు చేయును, సంవత్సరానికి ఏ యొక్క వాటా 5,400 అయినా మొత్తం లాభం ఎంత అన్నాడు. ఇక్కడ కూడా A:B 2:3 అవుతుంది. A+B 13,500. ఎలాగంటే ఏ వచ్చేసరికి 5,400 అన్నాడు, 2 భాగాలు 5,400 అయితే 1 భాగం ఎంత, దాని నుంచి 3 భాగాలు ఎంత, 3 భాగాలు 8,100 అవుతుంది. ఈ 2 కలిపితే A+B 13,500. 90% లాభం ఇది 13,500 అయితే ఎవడేమన్నాడు, మొత్తం లాభం ఎంత అన్నాడు. 100% ఈజ్ ఈక్వల్ టు 100/90 ఇంటూ 13,500 రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపీస్. తర్వాత ఏ బిలు 20,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించును, ఏ బిలు 20,000, 30,000తో వ్యాపారం ప్రారంభించును, వారిలో బి నామమాత్రపు వాటాదారు, అంటే స్లీపింగ్ పార్ట్నర్ అన్నమాట. ఏ 20% లాభాన్ని తన జీతంగా తీసుకొనెను, సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 50,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, అది ఓకే. లాభంలో ఏ వాటా 2/5 16,000 అవ్వాలి, అంతేనా? అంతే. తర్వాత ఏ వాటా ఈజ్ ఈక్వల్ టు 16,000 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 26,000, 26,000 ఏ వాటా అవుతుంది. ఎందుకు ఏ పెట్టింది 2 భాగాలే కదా, బి 3 భాగాలు పెట్టి ఇద్దరు సంవత్సరం ఉన్నారు, కానీ ఏకే ఎక్కువ ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకుంటే, ఇక్కడేమో 20% లాభం వచ్చేసరికి తన జీతంగా తీసుకున్నాడు, మొత్తం లాభంలో 20% అంటే 10,000 తన జీతం వస్తుంది. తర్వాత 40,000 ఇద్దరు పంచుకోవాలి, 40,000 ఇద్దరు పంచుకోవాలి కాబట్టి అక్కడ 16,000 ఏకి వస్తుంది. టోటల్గా ఏ వచ్చేసరికి 26,000 లాభాన్ని పొందుతాడు అనమాట. తర్వాత వచ్చేసరికి ఏ బిలు 8,000 మరియు 40,000ను పెట్టుబడిగా పెట్టెను, ఏ వాస్తవ భాగస్వామి సంవత్సరానికి ప్రతి వ్యక్తి 30,000 లాభంగా పొందెను, అయినా ఏ యొక్క జీతం ఎంత అన్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు నిష్పత్తి వచ్చేసరికి A:B 1:5 అవుతుంది. ఏ లాభం వచ్చేసరికి 6,000 అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఏ వాస్తవ భాగస్వామి సంవత్సరానికి ప్రతి వ్యక్తి 30,000 లాభంగా పొందుతారు, ప్రతి వ్యక్తి 30,000 లాభంగా పొందుతారు అంతేనా. కాబట్టి ఆయన ఏ యొక్క జీతం ఎంత అన్నాడు. ఈ 30,000లో
6,000 ఏకి వస్తుంది. అదేవిధంగా ఏ జీతం ఈజ్ ఈక్వల్ టు మొత్తం లాభం మైనస్ పెట్టుబడి లాభం. మొత్తం లాభం 30,000, ఇక్కడ ఏకి వచ్చేసరికి 6,000 లాభం 24,000 వస్తుంది అన్నమాట టోటల్గా. ఏ జీతం ఎంత అంటే 24,000 అవుతుంది అన్నమాట. ఏ, బిలు 12,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించును. ఏ అనే వ్యక్తి వాస్తవ భాగస్వామి. సంవత్సరానికి ప్రతి వ్యక్తి 40,000 లాభంగా పొందును. అయినా ఏ యొక్క నెల జీతం ఎంత? A/B ఈజ్ ఈక్వల్ టు 12:30. దాని నుంచి 2:5 అవుతుంది. 5 భాగాలు 40,000 అయితే 2 భాగాలు ఎంత? 2 భాగాలు వచ్చేసరికి 16,000. ఇది లాభంలో వాటా. 40,000 మైనస్ 16,000 24,000. ఇది సంవత్సరానికి జీతం. అప్పుడు నెల జీతం అడిగాడు అక్కడ. ఏమంటారు, నెల జీతం ఎంత అన్నాడు. సంవత్సరానికి 24,000 అయితే నెలకి ఎంత? 12 నెలలు ఉంటాయి కాబట్టి 2,000 అన్నమాట. ఓకే, అది. ఏ మరియు బిలు 10,000 మరియు 20,000తో వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత ఏ మరో 5,000ను అదనంగా పెట్టాను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 65,000 అయినా ఏ వాటా ఎంత? అప్పుడు ఏ వచ్చేసరికి 10,000తో 12 నెలల పాటు ఉన్నాడు. ప్లస్ అదేవిధంగా మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత 5,000 ఎక్స్ట్రా పెట్టాడు. అంటే 5 ఇంటూ 6 నెలలు ఉన్నాడు. ఈయన 20,000తో 12 నెలలు అదే ఉన్నాడు. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకున్నట్టయితే 150, ఇది వచ్చేసరికి 240. అప్పుడు A/B ఈజ్ ఈక్వల్ 5:8. ఇంకా అక్కడ నుంచి ఏ వాటా కావాలన్నా కనుక్కోవచ్చు, బి వాటా కావాలన్నా కనుక్కోవచ్చు. ఏ, బిలు 8,000 మరియు 12,000తో వ్యాపారం ప్రారంభించును. 6 నెలల తర్వాత ఏ 4,000, బి 2,000ను అదనంగా పెట్టిను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 69,000 అయినా ఏ వాటా ఎంత? అట్లాగే A/B కనుక్కున్నట్టయితే లాభం కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ వచ్చేసరికి 8,000తో 12 నెలలు ఉన్నాడు. అదేవిధంగా మళ్ళీ 6 నెలలు 4,000 పెట్టాడు, తర్వాత 6 నెలలు ఎక్స్ట్రాగా. బి 12,000తో 12 నెలల పాటు ఉన్నాడు. మళ్ళీ మధ్యలో 6 నెలల పాటు ఇంకో 2,000 ఎక్స్ట్రా పెట్టాడు. కాబట్టి యాడ్ చేసుకుంటే 120, 156, 10:13 వస్తుంది. ఏ కాబట్టి 10, బి కావాలంటే 13 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. తర్వాత A/Bలు 20,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత ఏ 10,000ను అదనంగా పెట్టాను, కానీ బి 5,000 వెనక్కి తీసుకున్నాను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 84,000 అయినా ఏ వాటా ఎంత? ఇందాక దాకా ఇద్దరు కలిపారు కాబట్టి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒకరు తీసేసారు కాబట్టి మైనస్ చేసుకుంటాం. ఏ 20,000తో 12 నెలలు ఉన్నాడు. ప్లస్ 6 నెలలు ఇంకో 10,000 ఎక్స్ట్రా పెట్టాడు. బి 30,000తో 12 నెలలు ఉన్నప్పటికీ మధ్యలో ఒక 6 నెలల పాటు 5,000 తీసేసాడు అనమాట. కాబట్టి -5/6. దీన్ని యాడ్ చేసినట్టయితే 300. దీన్ని మైనస్ చేస్తే 330. 2 నిష్పత్తి 10:11. కాబట్టి ఏ కావాలన్నా బి కావాలన్నా టోటల్ లాభం 84,000 కాబట్టి ఏ వాటా 40,000, బి వాటా 44,000. అదేవిధంగా ఏ మరియు బిలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడులను పెట్టెను. 6 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిలో 50% అదనంగా పెట్టెను. బి తన పెట్టుబడిలో 20% వెనక్కి తీసుకున్నాను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 38,000 అయినా బి వాటా ఎంత? 4 ఇంటూ 12 ప్లస్ 50% అన్నాడు కాబట్టి దీంట్లో 2 ఇంటూ 6 months. అదేవిధంగా 5 ఇంటూ 12 మైనస్ దాంట్లో 20% అంటే 1 కాబట్టి ఇంటూ 6. దీన్ని సాల్వ్ చేస్తే 60:54, 10:9. A/B 10:9 అవుతుంది. మనం కనుక్కోమంది ఎవడు? బి వాటా. లాభం ఎంత? 38,000 అని చెప్పాడు. కాబట్టి బి వాటా అయితే 18,000. ఏ వాటా అయితే 10/19 ఇంటూ 20,000 అవుతుంది అన్నమాట. ఒక వ్యాపారంలో ABCలు కలిసి 36,000 పెట్టుబడి పెట్టెను. ఏ పెట్టుబడి బి కన్నా 4,000 ఎక్కువ, బి పెట్టుబడి సి కన్నా 4,000 ఎక్కువ అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు. అప్పుడు A = B + 4,000, C = B = C + 4,000. దట్ ఇంప్లైస్ A = C + 4,000 + 4,000, C + 8,000. అప్పుడు మనం ఏం చేస్తాం? A + B + C = 36,000 అన్నాడు. అంటే మొత్తం పెట్టుబడి పెట్టిందనమాట. C + 8,000, C + 4,000 + C దట్ ఈజ్ = 36,000. దాని నుంచి C వచ్చేసరికి 8,000 వస్తుంది. దాని నుంచి C వచ్చేసరికి 8,000 వస్తుంది. C వచ్చింది కాబట్టి B = 12,000, A = 16,000. ఇక్కడ ఏమన్నాడు? ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అన్నాడు. కాబట్టి 8:12:16 అంటే 8:12:16. ఇదేంటి? C/B/A. అప్పుడు A/B/C = 2 8 16, 2 6 12, 2 4 8, 2 4 2 3 2 2. A/B/C = 4:3:2, 4:3:2 నిష్పత్తిలో పంచుకుంటారు అన్నమాట. అదేవిధంగా ఒక వ్యాపారంలో ABCలు కలిసి 46,000ను పెట్టుబడిగా పెట్టెను.
ఏ పెట్టుబడి బి కన్నా 22,000 ఎక్కువ, బి పెట్టుబడి సి కన్నా 4,000 ఎక్కువ, వారికి వచ్చిన లాభం 69,000 అయినా ఏ వాటా ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ఈక్వల్ 46,000. అప్పుడు ఏ ఈజ్ఈక్వల్ టు బి ప్లస్ 2,000, బి ఈజ్ఈక్వల్ టు సి ప్లస్ 4,000, ఏ ఈజ్ఈక్వల్ టు సి ప్లస్ 6,000 అవుతుంది. ఏంది క్వశ్చన్లో ఇచ్చి లెక్క ప్రకారం. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ఈక్వల్ టు 46,000, దట్ ఇంప్లస్ సి ఈజ్ఈక్వల్ టు, అంటే మొత్తాన్ని సిలోకి మార్చుకున్నాం కాబట్టి సి 12,000 వస్తుంది. దాని నుంచి బి ఏ వస్తుంది. ఇక మూడింటి నిష్పత్తి కూడా కనుక్కోవచ్చు అనమాట. మూడింటిని నిష్పత్తిలోకి మార్చుకొని కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, ఏ ఇస్టు బి ఇస్టు సి కనుక్కోవాలి. ఇక్కడ ఏ ఎంత వచ్చింది 18,000 అంటే 18, బి ఎంత వచ్చింది 16,000 అంటే 16, సి ఎంత వచ్చింది 12. ఏ 18, బి 16, సి 12 వచ్చింది. అయితే వాడు ఏమన్నాడు, ఏ వాటా ఎంత అన్నాడు. ఏ వాటా 18 భాగాలు. సరే దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే 2 9, 2 8, 2 6. ఏ ఇస్టు బి ఇస్టు సి 9:8:6. ఏ కాబట్టి 9 భాగాలు కనుక్కోవాలి. ఏ వచ్చేసరికి 9 కాబట్టి 9 భాగాలు ఎంతో కనుక్కొని సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏ వచ్చేసరికి 9 భాగాలు కాబట్టి 9 మొత్తం 23 భాగాలు ఇంటూ మొత్తం లాభం 68,000, దట్ ఈజ్ ఈక్వల్ 27,000 వస్తుంది అనమాట. అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు ఒక కారుని 6,000కి అద్దెకు తీసుకొనెను. వారు వరుసగా 10, 8, 6 రోజుల చొప్పున ఉపయోగించుకొనెను. అయినా మొదటి వ్యక్తి తన వాటాగా ఎంత అద్దె చెల్లించవలెను అన్నాడు. వారి నిష్పత్తి వచ్చి 10:8:6, 5:4:3. మొదటి వ్యక్తి కాబట్టి 5/12:6,000, దట్ ఈజ్ ఈక్వల్ 2,500. ఇది ఫ్రెండ్స్ ఈ పార్ట్నర్షిప్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.